హలో ఎవ్రీవన్. లేబర్ లా యూనిట్ 4 ప్రిపరేషన్కి స్వాగతం. మీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకే ఈరోజు మనం కార్మికుల రక్షణకు సంబంధించిన 3 పెద్ద చట్టాలను డీకోడ్ చేయబోతున్నాం. ఊరికే థియరీలా కాకుండా ప్రతి చట్టాన్ని, అందులోని ప్రతి కేస్ని ఒక ఇంట్రెస్టింగ్ కథలాగా ఎగ్జామ్స్లో మంచి మార్కులు స్కోర్ చేసేలా నేర్చుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ సెషన్లో మన టార్గెట్ ఈ 3 చట్టాలు: ఈపీఎఫ్ చట్టం 1952, ప్రసూతి ప్రయోజన చట్టం 1961 మరియు గ్రాట్యుయిటీ చెల్లింపు చట్టం 1972. సరే, ముందుగా ఈపీఎఫ్ చట్టం 1952తో స్టార్ట్ చేద్దాం. దీన్నే బలవంతపు పొదుపు అని ఎందుకంటారో చూద్దాం. ప్రాక్టికల్గా ఆలోచించండి. నెలవారీ ఖర్చులు, పిల్లల ఫీజులు, అద్దెతలు సతమతమయ్యే ఒక సగటు కార్మికుడు తనంతట తానుగా రిటైర్మెంట్ కోసం డబ్బు దాచుకోవడమనేది దాదాపు అసాధ్యం. అందుకే చట్టమీ బాధ్యత తీసుకుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెద్ద అలర్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఈ టేబుల్లో తరచుగా మర్చిపోయే ఈడీఎల్ఐ స్కీమ్ని చూడండి. ఈ జీవిత బీమా కోసం కార్మికుడు తన జేబులోంచి ₹1 కూడా కట్టక్కర్లేదు. అయినా సరే వాళ్ల కుటుంబానికి గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు కంప్లీట్ లైఫ్ ఇన్షూరెన్స్ ఫ్రీగా లభిస్తుంది. వాట్ ఎ గ్రేట్ ప్రొటెక్షన్ కదా! అయితే మీకో డౌట్ రావచ్చు, ఈ డబ్బంతా రిటైర్మెంట్ వరకు అస్సలు ముట్టుకోకూడదా అని. చట్టం కూడా మనుషుల అవసరాలను అర్థం చేసుకుంటుంది కదా, అందుకే కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. సడన్గా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీలు, పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవడం లేదా ఉద్యోగం పోయిన క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఈ ఫండ్ నుంచి ముందుగానే డబ్బు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు యాజమాన్యాల బాధ్యతలకు వద్దాం. ఇవి జస్ట్ నామమాత్రపు గైడ్లైన్స్ కాదండోయ్, చాలా స్ట్రిక్ట్ రూల్స్. కవరేజ్లోకి వచ్చిన 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేయటం, ప్రతీ నెల 15వ తేదీలోపు డబ్బులు డిపాజిట్ చేయటం లాంటివి పక్కాగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇవి ఉల్లంఘిస్తే మాత్రం భారీ జరిమానాలు, డైరెక్ట్గా క్రిమినల్ కేసులే. ఏ కంపెనీ నిర్లక్ష్యం వల్ల కార్మికుడి భవిష్యత్తు రిస్కులో పడకూడదన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఎగ్జామ్లో ఈపీఎఫ్ చట్టం మీద షార్ట్ నోట్ వస్తే ఎలా రాయాలో ఈ ఫ్రేమ్వర్క్ మీకు పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇంట్రొడక్షన్, ఆ 3 స్కీమ్స్, కంప్లయన్స్ రూల్స్ అండ్ కన్క్లూజన్. కరెక్ట్గా ఈ ఆర్డర్లో రాస్తే మంచి మార్కులు గ్యారంటీ. నెక్స్ట్ మన రెండవ టాపిక్లోకి వెళ్దాం. అదే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. ఇది మహిళా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నిజంగా ఒక గేమ్ చేంజర్. ఒక మహిళ గర్భంతో ఉన్నప్పుడు జాబ్ కాపాడుకోవాలా, లేక తన ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం చూసుకోవాలా అనే టెన్షన్ ఉండకూడదు, అవునా? అందుకే ఈ చట్టం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాలసీ నిర్ణయాన్ని గమనించండి. మొదటి 2 పిల్లలకైతే చాలా ఉదారంగా ఏకంగా 26 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. కాని 3వ బిడ్డకొచ్చేసరికి ఆ సెలవును 12 వారాలకు తగ్గించారు. ఎందుకంటే జనాభా నియంత్రణ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కాబట్టి. ఇది కేవలం సెలవుల గురించి మాత్రమే కాదు, అడాప్ట్ చేసుకున్న తల్లులకు కూడా 18 వారాల లీవ్ ఉంటుంది. అలాగే ఆఫీస్లో నర్సింగ్ బ్రేక్స్, 50 మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటే తప్పనిసరిగా క్రెచ్ ఫెసిలిటీ, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే ఆ ఎంప్లాయీ డెలివరీకి ముందు జస్ట్ 80 రోజులు పనిచేసుంటే చాలు. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో కదా! ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అదే సెక్షన్ 12. గర్భవతిగా ఉన్న కార్మికురాల్ని పనిలోంచి తీసేయాలని ఏ యజమాని అయినా ట్రై చేస్తే వాళ్లకి క్రిమినల్ లయబిలిటీ తప్పదు. అసలు లీగల్గా చూస్తే ఆ డిస్మిస్సల్ అనేది వాయిడ్, అంటే అసలు ఆ తొలగింపే జరగనట్లు లెక్క. దాట్స్ ఇట్. ప్రాబ్లం క్వశ్చన్స్ కోసం ఈ కేసులా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బి. షా వర్సెస్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఒక చిన్న లాజిక్ అండి. గర్భిణీ స్త్రీకి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ సండే రాగానే ఆగిపోదు కదా, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోవాల్సిందే. కోర్టు కూడా ఇదే చెప్పింది. కాబట్టి యాజమాన్యాలు సెలవు వ్యవధిలోని ప్రతి క్యాలెండర్ రోజుకు, అంటే సండేస్, పబ్లిక్ హాలిడేస్తో సహా వేతనం చెల్లించాల్సిందే. సరే, ఇక మనం 3వ మరియు చివరి టాపిక్లోకి ఎంటర్ అవుదాం. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972. ఇది సుదీర్ఘ సేవలకు దక్కే అసలైన రివార్డ్. మీరొక కంపెనీలో ఏళ్ల తరబడి మీ యవ్వనాన్ని అంతా ధారపోసి కష్టపడితే ఆ లాయల్టీకి దక్కే ఫైనాన్షియల్ రివార్డే ఈ గ్రాట్యుటీ. ఒకప్పుడు ఇది యాజమాన్యం దయతలచి ఇచ్చే గిఫ్ట్ అనుకునేవారు. కాని సుప్రీంకోర్టు లాలప్ప లింగప్ప కేసులో ఒక మాట క్లియర్గా చెప్పేసింది: గ్రాట్యుటీ అనేది ఎలాంటి దానధర్మం కాదు, అది ఎంప్లాయీస్ సంపాదించుకున్న చట్టపరమైన హక్కు అని. ఇప్పుడు పార్ట్ సి ఎగ్జామ్కి పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను.
మామూలుగా గ్రాట్యుటీ రావాలంటే 5 ఏళ్లు కంటిన్యూస్గా ఒకే చోట పనిచేయాలి. కానీ ఒకవేళ ఉద్యోగి డ్యూటీలో చేరినా ఒక్కరోజుకే చనిపోతేనో లేదా పర్మనెంట్ డిజబిలిటీ వస్తేనో ఆ సిచ్యువేషన్లో ఆ 5 ఏళ్ల రూల్ అనేది పూర్తిగా పక్కన పెట్టేస్తారు. మెట్టూర్ బియర్డ్ సెల్ కేసులో ఇదే జరిగింది. అప్పుడు గ్రాట్యుటీ వెంటనే వాళ్ల ఫ్యామిలీకి అందుతుంది. మరి ఈ గ్రాట్యుటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దానికొక పక్కా ఫార్ములా ఉంది. ఇక్కడ 15/26 అనే నంబర్ని చూడండి. ఒక నెలలో ఆదివారాలు పోను ఉండే 26 వర్కింగ్ డేస్లో 15 రోజుల జీతం అని దీని అర్థం. దీనిని లాస్ట్ డ్రాన్ వేజ్తో మరియు సర్వీస్ ఇయర్స్తో మల్టిప్లై చేస్తారు. దీనికి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఇప్పుడు 20 లక్షల రూపాయలు. అసలొక ఎంప్లాయీకి గ్రాట్యుటీ ఇవ్వకుండా ఆపేయొచ్చా? అంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం కొన్ని ఎక్స్ట్రీమ్ కేసుల్లో మాత్రమే ఆపగలరు. నైతిక పతనం, గొడవలు చేయడం లేదా ఆస్తికి నష్టం కలిగించడం లాంటివన్నమాట. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ లిస్టు చేసిన రీజన్స్ తప్ప ఇంకా ఏ ఇతర సొంత కారణాలు చెప్పి గ్రాట్యుటీని ఆపడానికి చట్టంలో అసలు లూప్ హోల్స్ లేవు. చాలాసార్లు కంపెనీలు వీడి వల్ల మా సంస్థ పరువు పోయింది అంటూ అస్పష్టమైన రీజన్స్ చెప్పి గ్రాట్యుటీ ఎగ్గొట్టడానికి చూస్తుంటాయి. కానీ గార్మెంట్ ఎక్స్పోర్ట్ మరియు జస్వంత్ సింగ్ గిల్ కేసుల్లో కోర్టులు ఏం చెప్పాయో తెలుసా? లాస్ ఆఫ్ రెప్యుటేషన్ లాంటి మాటలు చెల్లవు, అవి వ్యాలిడ్ గ్రౌండ్స్ కానే కావు అని తేల్చి చెప్పాయి. ఒకవేళ ఎంప్లాయీకి గ్రాట్యుటీ విషయంలో అన్యాయం జరిగితే ఏళ్ల తరబడి సివిల్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దానికి ఇలా ఒక పక్కా ప్రాసెస్ ఉంది. 30 రోజుల్లో అప్లై చేసుకోవడం నుంచి ఒకవేళ యాజమాన్యం పేమెంట్ లేట్ చేస్తే వాళ్ళకి ఏకంగా 10% వడ్డీతో ఫైన్ పడే వరకు అంతా క్లియర్గా డిజైన్ చేశారు. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే గ్రాట్యుటీ చట్టం మీద లాంగ్ ఎస్సే వస్తే గనక ఎగ్జాక్ట్గా ఈ స్ట్రక్చర్ ఫాలో అయిపోండి. ఇంట్రొడక్షన్లో లాలప, లింగప్ప కేస్, ఎలిజిబిలిటీలో మెటూర్ కేస్, అలాగే ఫార్ములా లాస్ట్లో గార్మెంట్ ఎక్స్పోర్ట్ కేస్. ఇలా రాస్తే టాప్ మార్క్స్ పడాల్సిందే. అలాగే పార్ట్ సి ప్రాబ్లం క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ మీకొక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ముఖ్యంగా లాస్ ఆఫ్ రెప్యుటేషన్ అని ఇచ్చి ఇష్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ లా అండ్ కేస్ లాస్ని కోట్ చేస్తే అది ఒక బుల్లెట్ ప్రూఫ్ ఆన్సర్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ 3 చట్టాలు మనకి ఏం చెప్తున్నాయి? వర్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి రిటైర్ అయ్యే వరకు, పొదుపు ద్వారా, ప్రెగ్నెన్సీ టైంలో రక్షణ ద్వారా అండ్ రిటైర్మెంట్ టైంలో గ్రాట్యుటీ రివార్డ్ ద్వారా ఒక మనిషి గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కాపాడే ఒక అద్భుతమైన లీగల్ షీల్డ్ మనకుంది. రేపటి వర్క్ ఫోర్స్ను ఈ చట్టాలు ఎంతగానో బలోపేతం చేస్తాయి. ఈ టాపిక్స్, కేస్ లాస్ అన్నీ మీ ఎగ్జామ్కి బాగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్.